ట్రంప్ భారతదేశం మీద ఆగస్టు 1వ తారీఖు నుంచి ఏ గూడ్స్ అయినా భారతదేశం నుంచి అమెరికా పోవాలంటే 25% టారిఫ్ విధించడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని మాగా, ఇంకొక ఆయన మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అని మీగాలు ఇద్దరు దెబ్బలు జరుపుకొని హ్యూస్టన్ టెక్సాస్లో 50,000 మంది భారతీయుల ముందు డ్రామా ప్రదర్శన చేశారు, రాజకీయ ప్రదర్శన. దాని అవుట్కమ్ ఏంటంటే ఇవాళ తెలిసింది. ఈ 25% టారిఫ్ చేసుకుంటే ఏమంటున్నారంటే, మనం రష్యా నుంచి ఆయిల్ అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్ గతంలో మనం తెచ్చుకునేందుకే ట్రంప్కు కోపం వచ్చి మన మీద 25% టారిఫ్ వేసినట్ట. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలు అన్నిటి మీద ఎఫెక్ట్ పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఫార్మా కంపెనీలు చాలా ఎక్స్పోర్ట్ చేస్తాయి, వాళ్ళ మీద భారీ దెబ్బ పడేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఒక 6 కంపెనీల మీద ఆయన మొత్తమే శాంక్షన్స్ విధించిండు భారతదేశ కంపెనీల మీద. దేనికి అంటే వీళ్ళందరూ కూడా ఇరాన్ దగ్గర పెట్రోలియం ప్రొడక్ట్స్ ట్రేడింగ్ చేసిరని చెప్పి. ఈరోజు నువ్వు కేవలం స్క్రిప్ట్ చదవడం, అసలు ఏం తెలియదు, ప్రతిదీ రాసిచ్చింది చదవడమే తప్ప వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావు, మీ మధ్యన అండర్స్టాండింగ్ ఏంది, నీ మోరల్ స్టాండ్ ఏంది, నీ క్లారిటీ ఏందో లేకుండా రోజు ఒక దేశము తిరుక్కుంటూనే రాజకీయం నడిపిస్తున్నావు. పార్లమెంటుకు రాబోయే నాయన పార్లమెంట్లో మాట్లాడదామండి, ధర్నాలు చేయంగా మన వచ్చిండు 1:45 నిమిషాలు రోజు కొట్టిపోయిండు. ఆ రోజున కూడా మేము అడిగిన 3 అంశాలు ఒక్క అంశానికి కూడా ఆన్సర్ ఇవ్వలేదు. మణిపూర్ లాంటి రాష్ట్రానికి ఈ రోజు వరకు నరేంద్ర మోడీ పోలేదు. మళ్ళీ 6 నెలలు ఎక్స్టెండ్ చేసిరు ప్రెసిడెంట్ రూల్. ఇక్కడ జరుగుతున్న సమస్యల మీద అవగాహన లేనోడు మొత్తం ప్రపంచాన్ని ఏల్తా అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుతుండు.